మిత్రులారా నమస్తే. ఆడలేక మధ్యలోడు అనే సామెత వినే ఉంటారు కదా. అలాగే అత్త మీద కోపం దుత్త మీద అనే సామెత, ఇట్లాంటి సామెతలు మనకు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన లోపాలని మనం గ్రహించడం మానేసి మన లోపాలని కూడా ఎదుటి వారిలో వెతకడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది సహజంగా. సో అందుకని ఇట్లాంటి సామెతలు వాడుతూ ఉంటారనమాట. బీజేపీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్నది సరే, ప్రతి వాళ్ళు ఒక టార్గెట్ సెట్ చేసుకుంటారు, దానికి రీచ్ కాలేకపోవచ్చు. ఇది ఎన్నికల్లో ఇంకా అతి సహజంగా జరిగేటటువంటి విషయమే. వాళ్ళే ఓన్గా 370 వస్తాయనుకున్నారు, అందరితో కలిపి 400 పైచిలకు వస్తాయనుకున్నారు. ఆ విధంగా వాళ్ళు తమ పార్టీని ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళకి కావలసినటువంటి మీడియా వారు కూడా అందుకు సహకరించారు. అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా బీజేపీకి స్వయంగా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి నంబర్ రాలేదు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో దీనికి కారణాలు ఏమిటి, గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, తమ లోపాలు ఏమిటి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యామనేటటువంటిది ఆత్మపరిశోధన చేసుకోవాలి, ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంట్రాస్పెక్షన్ అనేటటువంటిది చాలా కీలకమైనది కదా, అది వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూట్యూబర్స్ మీద పడ్డారు. అసలు ఎవరెవరు ఏ విధమైనటువంటి అంటే మీడియాని ఎలాగా వాడారు. మనకేమో మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా దాసోహమై ఉంది. బాకా వాయించారు, డంకా బజాయించారు, అబ్కీ బార్ 400 పార్ అని. అంత చేసినా సరే ఈ ర్యాంకింగ్లో యూట్యూబర్స్ ముందున్నారండి. బీజేపీకి ఉన్నటువంటి ఐటీ సెల్ మీటింగ్ జరిగింది, ఆ వీడియో ఒకటి బయటకు వచ్చిందనమాట. ఆ వీడియోని పట్టుకొని సాక్షి జోషి అనేటటువంటి ఆవిడ ఒక వీడియో చేసింది. ఆ వీడియోని మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. వాళ్ళు ఆ ఐటీ సెల్ మీటింగ్లో ఏమేమి మాట్లాడారు ఏమిటి అనేది, వాళ్ళు మాట్లాడినటువంటి ఆ తర్జన పడినటువంటి విషయం అంతా ఒకటే. వాళ్ళు ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాని నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళంతా కూడా మనకి ఎంత ప్రచారం చేసి ఎంత చేశారని, కానీ వాళ్ళని ఎక్కువగా చూడలేదు జనం. అంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి పెద్ద స్టూడియోలు, పెద్ద చర్చలు, మీటింగులు, విశ్లేషణలు అంత బాగా జరిగిన వాటినేమో చూడలేదు. ర్యాంకింగ్ విషయంలో ఒక మామూలు నాలాంటి వాడు చేసేటటువంటి యూట్యూబ్లో వీడియోలని జనం విపరీతంగా ఆదరించారు. సో ఎవరెవరికి ఏ ర్యాంకింగ్ వచ్చింది అనేటటువంటి టోటల్ నెట్వర్కింగ్ యూట్యూబర్స్ని కలిపేసి ఆ ర్యాంకింగ్ ఏంటో తీశారు వాళ్ళు. ఐటీ సెల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఆ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీటింగ్లో అన్నమాట ఆశ్చర్యపోయారు. వాళ్ళు 4 PM దైనిక్ భాస్కర్ లాంటి వాళ్ళ తర్వాత 3వ స్థానంలో అభిసార్ శర్మ ఉన్నాడు, 4వ స్థానంలో రవీష్ కుమార్ ఉన్నాడు, 5వ స్థానంలో ధ్రువరాఠి ఉన్నాడు, అలాగే సాక్షి జోషి, పుణ్యప్రసూన్ వాజ్పేయి, ఇట్లాగా చాలామంది అన్నమాట, ప్రజ్ఞా కపన్న, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా మంచి ర్యాంకింగ్లో ఉన్నారు. ఏప్రిల్ నెలలో వాళ్ళకు వచ్చినటువంటి వ్యూస్ ఎన్ని, ఏ వీడియోకి ఎన్నెన్ని వ్యూస్ వచ్చినాయి ఏమిటి అనేటటువంటిది చూస్తే కాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వెనకబడిపోయి యూట్యూబర్స్కి విపరీతమైనటువంటి ర్యాంకింగ్ వ్యూస్ వచ్చాయన్నమాట. ఏమిటి కారణం అనేటటువంటిది వాళ్ళు ఏదో తర్జన పడుతున్నారు. వాళ్ళు కారణాలు ఏమిటి, ఎట్లాగా, ఎందుకు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ మీడియా ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయింది, వాళ్ళు సత్యం చెప్పారా లేదు వీళ్ళు సత్యం చెప్పారా, లేదా వాళ్ళు సత్యం చెప్పినా సరే ఈ యూట్యూబర్స్ అసత్యం ప్రచారం చేస్తే దాన్నే ప్రజలు నమ్మారా, ఏమిటా అనేటటువంటిది వాళ్ళు ఏ నిర్ణయానికి వస్తారో తెలియదు. కానీ అంతిమంగా వాళ్ళు ఈ యూట్యూబర్స్ మీద పడే అవకాశం ఉంది. మిత్రులారా, ఒకటి మనకు బాగా తెలుసు, లాస్ట్ ఎన్నిక అది వాట్సాప్ ఎన్నిక. పుల్వామా బాలాకోట్ నేపథ్యంలో నేషనలిజం అనేటటువంటిది బాగా పొంగి పొరలినటువంటి సందర్భం అదనమాట. సో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వ్యక్తికి వాట్సాప్లో మెసేజ్లు వచ్చాయి దేశభక్తి గురించి. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాడు దేశద్రోహి. సో అలాగ 100 మంది, 1000 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి వాట్సాప్ మెసేజ్లు కుండ పోతగా కురిసేవన్నమాట. అందుకని ఆ ఎన్నికని వాట్సాప్ ఎన్నికని అంటున్నారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్ని 2024లో జరిగినటువంటి ఎన్నికల్ని యూట్యూబ్ ఎన్నికలు అంటున్నారు. ఎందుకంటే ఒక ధ్రువరాటినే తీసుకోండి, అనేక వీడియోలు చేశాడు.
ఈ దేశం తానాషాహీ వైపు ఎందుకు వెళ్ళిపోతుంది, నియంతృత్వం వైపు ఎట్లా వెళ్ళిపోతుంది, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు, చండీగఢ్లో డే లైట్లో వాళ్ళు రిగ్గింగ్ చేశారే మేయర్ ఎన్నికలో, అట్లాంటి ఘటనలని తీసుకొని అనేక విషయాల్లో ఆయన ఈ ఎన్నికల్లో ప్రజలారా మీరు కళ్ళు తెరవండి, కళ్ళు తెరిచి మీకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి అనేటటువంటి వీడియోలు ఆయన చేసి ప్రజల అంటే ఒక రాజకీయ నాయకుల్లా విప్లవకారుల్లాగా ప్రచారం చేశాడనమాట. ఒక్కొక్క వీడియోని 100 మంది చూడండి, 100 మందికి ఫార్వర్డ్ చేయండి, ఆ 100 మంది మరో 1000 మందికి, మరో 1000 మంది, మరో 1,00,000 మందికి, ఇట్లాగనమాట. ఆయన ఒక టార్గెట్ పెట్టి ఆయన వీడియోల్ని అనేక రాష్ట్రాల్లో బిగ్ స్క్రీన్స్ మీద సమూహాలుగా జనం వీక్షించారు. అలాగే రవీష్ కుమార్ కానీ, అభిసార్ శర్మ కానీ, అజిత్ అంజుమ్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, సాక్షి జోషి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి వీడియోలు లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ప్రజలు వీక్షించారనమాట. అందుకని వాళ్ళు చేసిన ప్రచారం ప్రభావమే ప్రజల మీద ఎక్కువ పడింది అనేటటువంటిది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ ర్యాంకింగ్స్ తీస్తే మాత్రం వాళ్ళకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, అది వాట్సాప్ ఎన్నిక గతంలో జరిగింది, ఇప్పుడు మాత్రం యూట్యూబ్ ఎన్నికే. ఖచ్చితంగా యూట్యూబర్స్ చేసినటువంటి వీడియోలు మెయిన్ స్ట్రీమ్ మీడియా చేసినటువంటి ఆ టీవీ షోలను కంటే కూడా ఎక్కువగా చూశారు ప్రజలు. ఆ టీవీల ముందు కూర్చోవడం మానేశారు. ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్లో ప్రతి ఒక్కడు వీడియోలు వస్తున్నాయి, నిమిషానికి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు చూస్తూ ఉంటారు. సత్యం ఏది, అసత్యం ఏది అని నిరంతరం కూడా గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో అసత్యాన్ని వాళ్ళు బాగా వాదిస్తూ ఉంటారు. ఓహో అది సత్యం కాదు, ఇది సత్యం, లేదా ఇది సత్యం కాదు, అది సత్యం అనేటటువంటిది అరచేతిలో ఉంది. ఇప్పుడు భూగోళం మొత్తం అరచేతిలోకి వచ్చేసింది. ఇది డిజిటల్ యుగం, యూట్యూబర్స్ యుగం అనమాట. అందుకనే ఈ ఎన్నికల్లో యూట్యూబర్స్ కీలకమైనటువంటి పాత్ర పోషించారు. నేనైతే ఇప్పుడు నేను చెప్పలేను, బహుశా ఏ యూట్యూబర్ మీద ఎలాంటి వేటు పడుతుందో మనకు తెలియదు. కానీ మనం ముందే అనుకున్నాం కదా, ఒక సామెత చెప్పాను కదా, ఆడలేక మధ్యలోడని, అత్త మీద కోపం దుత్త మీదని. సో తాము ఏ విజయాన్ని అయితే ఆకాంక్షించారో అందుకోలేకపోవడానికి కారణాలు ఏమిటో వెతుక్కోవడం మానేసి, సత్యాన్ని గమనించడం మానేసి, నిజం ఏమిటో తెలుసుకోవడం మానేసి, ఇతరుల మీద ఆ నిందల్ని మోపి, ఇతరుల మీద తమ లోపాలని ఇతరులలో చూసుకొని, సో ఇతరుల మీద మరి ఏ విధమైనటువంటి దృశ్య రూపంలోనో, అదృశ్య రూపంలోనో, పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మరి ఎలాంటి చర్యలకు వీళ్ళు పాల్పడతారో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే యూట్యూబర్స్ మీద మాత్రం వీళ్ళు పడ్డారు. ఆ వీడియో మీరు స్పష్టంగా తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. వాళ్ళు ఐటీ సెల్ మీటింగ్లో, బీజేపీ వారి ఐటీ సెల్ మీటింగ్లో ఎలాంటి భర్జనలు పడ్డారు ఈ ర్యాంకింగ్ మీద అనేటటువంటిది. మిత్రులారా, ఇది యూట్యూబ్ యుగం. ఖచ్చితంగా గతంలో జరిగింది వాట్సాప్ ఎన్నిక, ఇప్పుడు జరిగింది యూట్యూబ్ ఎన్నిక. నిజంగా యూట్యూబర్స్ అనేటటువంటి వాళ్ళు, నేను ఈ కాలపు యూట్యూబర్సే విప్లవకారులు అని చెప్పి నేను ఒక 2 నెలల క్రితమే ఒక వీడియో చేశాను, మీరు చూసే ఉంటారు. వీళ్ళు సృష్టించినటువంటి సునామీ అంతా ఇంతా కాదు. వీళ్ళు విప్లవకారుల పాత్ర పోషించారు ఈ ఎన్నికల్లో. రానున్న సమయంలో ఇంకా మరింత ఉధృతమైనటువంటి సునామీని వీళ్ళు సృష్టించబోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి చేతిలోని సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వీళ్ళు సత్యాన్ని తీసుకువెళ్తారు. దీన్ని ఎవరు ఆపలేరు. బహుశా ఎలాంటి చట్టాలు చేస్తారో, ఎవరిని ఏ విధంగా నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తారో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి జరిగిన వాస్తవం ఇది. ఇక ముందు జరగబోయేది కూడా ఇదే విప్లవం. మిత్రులారా, ఇది ఆ వీడియో అయితే తప్పనిసరిగా చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు ఫార్వర్డ్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.